ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనము. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు ఆజ్ఞాపించగా ఆ ప్రకారం ఆయను, యెహోవా సెలవివ్వగా ఆ ప్రకారముగా ఆయను అనేటువంటి మాటలను పదే పదే మనము సృష్టి యొక్క ఆవిర్భావం యొక్క సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా దేవుడు ఆజ్ఞాపించేటటువంటి మరొక సందర్భాన్ని గురించి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేని గురించి అంటే, నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించునని ఇక్కడ మోషే తెలియచేస్తున్నాడు. మనము చేసేటటువంటి ప్రయత్నాలలోనూ పనులలోనూ మనం ప్రతిఫలం పొందినట్లుగా, దాని ద్వారా వృద్ధిలోనికి వచ్చినట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. ఆయన ఆజ్ఞాపించగా, ఆయన సెలవీయగా అది ఆ ప్రకారముగా అవ్వవలసినటువంటిదే. ఇక దానిలో ఎటువంటి సందేహాలు కూడా అవసరం లేదు. అయితే దేవుడు నీవు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలభరితమగునట్లుగా ఆజ్ఞాపించాలంటే ఏం చేయాలి? దాని గురించే ఈ భాగంలో మనం చూస్తున్నాం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించి నడుచుకో. ఈ 2 పనులు నువ్వు చేయగలిగినప్పుడు నీ ప్రతి పనిని కూడా దేవుడు దీవెనగా మారునట్లుగా ఆజ్ఞాపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరంలో నీ ప్రతి పని దీవెనకరముగా మారునట్లుగా, దానిని ఆ రీతిగా ఆజ్ఞాపించినట్లుగా నీవు నడుచుకుని దీవెనకరముగా మారు. దేవుడి మాటల చేత మిమ్మలను దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచు, నీ మాటలు వింటూ నీ ఆజ్ఞల ప్రకారముగా నడుచుకుంటూ మేము దీవెనకరముగా మారుటకు కృపను గ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.